లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. శ్రీ ఓంకారేశ్వర దేవాలయంలో గర్భగుడిలోని శివుడిని తాకిన సూర్యకిరణాలు ఉదయం 6:30 నుండి 20 నిమిషాల వరకు ప్రసరిస్తూనే సూర్యకిరణాలు ఉన్నాయి. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సిరివేళ్ల కేంద్రంలోని శివాలయంలో పాఠ్యము నుండి అమావాస్య వరకు అంటే దాదాపు 30 రోజులు సూర్యకిరణాలు గర్భగుడిలోని శివలింగంపై ప్రసరిస్తాయి. శివుడిపై సూర్యకిరణాలు పడగానే ఒక్కసారిగా దేవాలయం మొత్తం కూడా శివనామస్మరణతో మారుమోగుతుంది. 1464లో ప్రతాపరుద్రుడు మహారాజు చేత నిర్మించబడిన ఈ ఆలయం గత 30 ఏళ్ల కిందట పునర్నిర్మాణం జరిగింది. ఈ ఆలయంలో కార్తీక, మాఘ, వైశాఖ మాసాల్లో భక్తులతో అనేక భక్తి కార్యక్రమాలను, పూజలను నిర్వహిస్తూ ఉంటారు అధికారులు. కార్తీక మాసంలో సూర్యోదయంకు ముందే శివుడికి అభిషేకాలు, మహామంగళ హారతి, తీర్థ ప్రసాదాలు సమర్పించడం జరుగుతుంది. సాయంకాలం వేళ స్వామివారికి దీపారాధన, దీపోత్సవం, భజన కార్యక్రమాలు వంటి వాటితో పాటు పూజలు చేయటం జరుగుతోంది. భక్తులందరూ కూడా స్వామివారి కృపా కటాక్షాలను పొందుతున్నారు. ఇతర గ్రామాల నుండి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కార్తీక మాస శుభ సందర్భముగా సిరివెళ్లలో వేంచేసి ఉన్న శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవస్థానమునందు పాడ్యము నుండి అమావాస్య వరకు ఉన్నటువంటి 30 రోజులలో ప్రతిరోజు కూడా ఉదయం 6:30 గంటల నుండి 6:50 మధ్య కాలమున ఓంకారేశ్వర స్వామి వారి శివలింగముపై సూర్యకిరణాలు పడి భక్తులందరూ కూడా ఆశ్చర్యచకితులై హరహర మహాదేవ అనేటువంటి జయ జయధ్వానాలతో నమస్కరించి స్వామివారిని సేవిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆలయం 1464వ సంవత్సరం ప్రతాపరుద్ర మహారాజు కాలమున నిర్మాణం జరిగినది. ఈ యొక్క ఆలయము దినదిన ప్రవర్ధమానరాలై గత 30 సంవత్సరాల కింద పునర్నిర్మాణం జరిగి ఈ యొక్క ఆలయము భక్తులతో కార్తీక మాసము, మాఘమాసము, వైశాఖ మాసములో కూడా ఈ యొక్క శుభకార్యాలన్నీ నిర్వహించబడుతున్నాయి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందుగానే అభిషేక కార్యక్రమం, మహామంగళహారతి, తీర్థప్రసాద వికిరణము, సాయంకాలమున దీపోత్సవములు కూడా దీపారాధన, దీపోత్సవములు, భజన కార్యక్రమములు, మహామంగళహారతి, మంగళధ్వని మొదలైనటువంటి భజంత్రి వాద్యములతో కూడా స్వామివారికి సాయంకాల ప్రదోషకాల పూజ కూడా నిర్వహించబడుతూ ఉన్నది. భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి కృపకు పాల్గొని తీర్థప్రసాదాలు మొదలైనటువంటి విశేషాలన్నీ చూచి ఆనందిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.